మానవ నాగరికతకు చాలా దూరముగా మనిషి అన్నవాడు ఎక్కడా కనిపించినప్పుడు ఒక వ్యక్తి దారి తప్పుతున్నాడు. వెళుతున్నవాడు ఎటు చూసినా కూడా మీకు పీక్స్ అండ్ వ్యాలీస్ అంటారు చూసారా, అలాగా సడన్గా ఒక ప్రాంతానికి వస్తున్నాడు. మీకు ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద కుండలు, మీకు ఆ నిర్మాణాలు చూసి ఇతనికేం అర్థం కాలేదు. ఇంతంత పెద్ద కుండలు ఇక్కడ ఏమిటి అంటే రాక్ ఫార్మేషన్ అండి. మామూలుగా మనము చూసే కుండలు కాదు, పెద్ద పెద్ద రాళ్ల నిర్మాణాలు. మీకు నంబర్ అని లెక్క పెట్టడం మొదలుపెట్టాక 2000 కుండలు బయటపడ్డాయి. ఆ ప్రాంతమంతా ఎటు చూసినా కూడా కుండలు. ఎక్కడండి అంటే భారత్ కనెక్షన్. ఇప్పుడు ఇలాంటి వార్తలు చదివినప్పుడు విన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 7 ఏళ్ల క్రితము నేను ఒక వీడియోలో దీని గురించే ప్రస్తావించాను. ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద పెద్ద కుండలు దొరికాయి. ఆ కుండల లోపల మనుషుల అస్థి పంజరాలు. సో నేను ఎలా ఆలోచించానంటే ఆలయాలు, ఈ ఆలయ నిర్మాణము ఎలా జరుగుతుంది అంటే ఒక సిద్ధుడు ఇతను పరమపదించిన తరువాత ఇతని మృతదేహాన్ని తీసుకువెళ్ళి వీళ్ళి కుండలో పెట్టి మీకు అక్కడ పూడుస్తారు. పూడ్చిన తరువాత ఒక నిర్మాణాన్ని చేస్తారు. అక్కడ అతని శిష్యులు అలాగే గ్రామ ప్రజలు వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇలాగే ఆలయాలు. ఎందుకంటే కోయిల్ని అంటాం. కో అంటే రాజు, ఇల్లు అంటే ఇల్లు. సో రాజుగారి ఇల్లు, ఆయన నివాసం. సో అక్కడ ఆయన సిద్ధుడే కదా ఆ రోజుల్లో. రాజు అనండి, దేవుడు అనండి, శివసిద్ధుడు అంటున్నాము మనం, కార్తికేయుడు అంటాము, విష్ణు సిద్ధ, ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. సో ఇలాగ ఆలోచించినప్పుడు దీనికి ఆధారాలు ఇప్పుడు మామూలుగా మనకు భారతీయులకు పెద్దగా అనిపించదండి. ఎందుకంటే మనకు సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ కాబట్టి ఏముందండి ఈ కుండల్లో ఈ అస్థి పంజరాలేంటి, సో వీళ్ళు సిద్ధులేంటి, ఆలయాలేంటి, వెళతాము పూజలు చేసుకుంటాం అంతే. కానీ ప్రపంచము అలా ఉండదండి. ఇవాళ ఎన్నో యూనివర్సిటీస్, అందులో ఉండే ప్రముఖ ప్రొఫెసర్స్ వాళ్ళ విద్యార్థులను తీసుకొని లావోస్ అనబడే దేశం ఇక్కడికి వస్తున్నారు. వచ్చి ఇంతంత పెద్ద గుండాలు, ఇప్పుడు నేను మాట్లాడుతుంటా వైకుండము అంటాం, వైకుంఠ ఏకాదశి, వై అంటే పెట్టు, సో గుండం అంటే గుండములో పెట్టు, ఎవరిని? విష్ణు సిద్ధుడిని. ఏకాదశి 11వ రోజు. సో వీళ్ళందరూ హ్యూమన్ సిద్ధాస్ అని ఇవాళ ప్రూవ్ అవుతున్నాయి. సో వీళ్ళేదో దేవుళ్ళు, వీళ్ళకి పూజలు చేసేస్తాం, వరాలు ఇస్తారు, ఇవన్నీ అనుకుంటారు. అలా కాదండి. వీళ్ళందరూ కూడా మనుషులుగా పుట్టి సిద్ధత్వాన్ని పొంది తరువాత దేవుళ్ళుగా మారేరు అనడానికి ఆధారాలు ఇవాళ క్లియర్గా కనిపించడం నాలాంటి వాళ్లకు, పరిశోధకులకు చాలా చాలా ఆనందం. సో దీన్ని ఎలా చూస్తున్నాను, ఈ 2000 కుండలు అన్నప్పుడు ఈజిప్టులో ఉండే పిరమిడ్స్ కూడా ఇలాంటివే కదా. మమ్మిఫికేషన్ అంటాం. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా. ఎందుకు చెప్తున్నానంటే మీరు 2600 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ఈ 2000 కుండలు కూడా ఎప్పుడు 2600 ఇయర్స్ బిఫోర్ కామన్ ఈరా అంటే ఇమీడియట్గా మనం భారత్ కనెక్షన్. ఇప్పుడు మీరు విమానంలో లావోస్ అనబడే దేశానికి వెళ్ళాలనుకోండి, దగ్గర దగ్గర మీకు 7 గంటల నుంచి 12 గంటల సేపు పడుతుంది. మీకు లిటరల్గా 2500 కిలోమీటర్ల నుంచి 4000 కిలోమీటర్లు ఏరియల్ డిస్టెన్స్ చెప్తున్నా. ఇంత ప్రయాణిస్తే మీరు ఒక దేశానికి వెళతారు. ఈ దేశము పేరు లావోస్. చాలా చిన్న దేశం, మీరు మ్యాప్లో చూడొచ్చు. మీకు ఆసియా ఖండం, ఆసియా అంటేనే ఆసీవగం అని చెప్పాను. ఈ ఆసీవగం నుంచే ఆసియా ఖండం అనే పేరు వచ్చింది. దీన్ని అజీవికాన్ తర్వాత చెప్తున్నారు. మరి అక్కడ ఈ మానవ నాగరికత అన్నప్పుడు ఈ భారతీయులు అక్కడ నివసించినప్పుడు వీళ్లకు ఈ సాంప్రదాయం ఉండేది. అది ఆఫ్ఘనిస్తాన్ అనండి, లేదా మీరు థాయిలాండ్ అనండి, సింగపూర్, ఎక్కడైనా కూడా మన వాళ్ళు నివసించినప్పుడు ఈ సిద్ధులను ఈ రకంగా గౌరవించడం, వాడు మామూలు వాళ్ళు కాదు కదండి. సో వాళ్ళు పరమపదించారు అన్నప్పుడు దానిని మనము ఒక పెద్ద లెవెల్లో ఒక ఈవెంట్గా చేస్తారు. తరువాత మన ఇళ్లలో, మన కుటుంబాల్లో పెద్దవాళ్ళు, ఎందుకంటే తల్లిదండ్రులు దైవముతో సమానము అన్నప్పుడు తండ్రి గారు మరణించినప్పుడు కూడా సరిగ్గా ఈ పద్ధతిలోనే ఆ రోజుల్లో జరిగేది. సో ఇప్పుడు కూడా మీరు చూడండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు మరణించిన తరువాత మీకు ఆ దహన సంస్కారాలు ఇవన్నీ అయిన తరువాత
మీరు కుండలో కదండి మీరు ఈ బూడిదనే తీసుకుంటారు, కుండే కదా అక్కడ కూడా, వేరే ఏ వస్తువుని మీరు వాడరు, కుండనే వాడతారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న లావోస్ ఇదే నేను ఆల్మోస్ట్ 7 ఏళ్ల క్రితము కుండకు ఉన్న విలువ, ఆ కుండ అనేది అంత ముఖ్యం. సో అలాంటప్పుడు చూడండి, మీకు 1 నుంచి 133 కుండలండి, పెద్ద పెద్దవి. ఒక కుండలో అయితే ఏకంగా 37 అస్థిపంజరాలు బయటపడ్డాయి. అంటే ఏదో ఒక కుటుంబం, పెద్ద కుటుంబము ఏదో ఒక ప్రమాదములోనూ లేదా మీకు ప్రవాహములోనూ వరదల్లోనూ వాళ్ళు చిక్కుకోవడము ఏదో అయ్యింది. సో మొత్తము కుటుంబాన్ని ఒక కుండలో వీళ్ళు ఇలాగ పాతిపెట్టారు. సో ఇదంతా యూరోప్కి సంబంధించిన శాస్త్రవేత్తలకు ముందు అర్థం కాలేదు, ఇంతంత పెద్ద కుండలు ఎందుకు. మరి వాళ్ళు క్రైస్తవ మతంలో ఎవరైనా మరణిస్తే కాఫిన్ అంటారు కదండి, అది కూడా శవపేటికే కదా. అలాగే మీకు ఇస్లాంలో మీకు దర్గా అంటారు కదా, దర్గా అంటే సమాధియే కదా. సో ఈ ఆచారము అనేది వేల సంవత్సరాల నుంచి ఉండడం. సో ఇవాళ లావోస్ దీని మీద ఎన్నో ఏళ్ల నుంచి పరిశోధనలు చేసి మీకు ఈ డిఎన్ఏ ఏమిటి అంటే భారతీయులే, మన వాళ్ళు ప్రపంచమంతా తిరిగేవాళ్ళు, పెద్ద పెద్ద ఓడలు వేసుకొని వెళ్ళేవాళ్ళు. అంటే ఇంకా చెప్పాలంటే బరదాస్ అనేది వరదాస్ నుంచే వచ్చిందని కూడా నేను ఆ రోజుల్లో మాట్లాడాను. ఆ వరాలు ఇచ్చేవాళ్ళేనండి, వరాలు ఇస్తే ఏమొస్తుందండి. ఇప్పుడు వరము అంటే కష్టపడ్డమేనండి, కష్టపడిన వాడికే ఆ భగవంతుడు వరాలు ఇస్తాడు, అంతేకాని ఎవరు పడితే వాళ్ళకి వరాలు ఇవ్వరు కదండి. కానీ యాక్చువల్ ఎటిమాలజీలోకి వెళ్ళారనుకోండి వరదలు అంటాం. సో ఈ ప్రపంచములో మీకు ఇలాగ సముద్రములో తిరిగిన వాళ్ళు మన భారతీయులే. సో ఇలాగ ఈ వరదాస్ నుంచే బరదాస్, వి ఎప్పుడు కూడా బీగా మారుతుంది కదా బెంగాల్ భాషలో. సో బరదాస్ అని చెప్పి ఆరో చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ మెల్లమెల్లగా బయటపడుతున్నప్పుడు పరిశోధనలు చేస్తున్నారు, బయట పెడుతున్నారు. ఆ టైంలో ఇవన్నీ చదివినప్పుడు మనం కరెక్ట్ అయిన డైరెక్షన్లోనే వెళుతున్నాం. భారతీయులు ఇవన్నీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇదే ప్రక్రియే కీళడి అని ఒక ప్రాంతం తమిళనాడులో, కీళడిలో ఇలాంటి మీకు పెద్ద పెద్ద కుండలు దొరికాయి. సో మరి దాని గురించి ఎంతమందికి ఇన్ఫర్మేషన్ ఉంది? హరప్పా మొహంజోదారో వద్ద కూడా ఇలాంటి కుండలే దొరికాయి, ఆఫ్ఘనిస్తాన్లో కూడా దొరికాయి. ఎందుకు కుండల్లో ఈ అస్థి పంజరాలు ఏమిటి, అసలు ఈ ఆశీవగం ఏమిటి? ఆశీవగం అంటే ఒక అతిపెద్ద గురుకుల సిస్టమ్ కదండి, అగస్త్యుడు లాంటి వాడు నిర్వహించిన సిస్టమ్ అది. సో దాని గురించి మన ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కడా ఎవరు రాయలేదు, అసలు ఆసియా ఖండంకి ఆ పేరే ఆశీవగం నుంచే వచ్చింది అన్న ఒక అతిపెద్ద నిజాన్ని తెలుసుకున్నప్పుడు ఇవాళ లావోస్లో ఇన్ని వేల కుండలు ఇలాగ ఓపెన్ ఎయిర్లో మీకు ఆ షార్ట్స్ అవి చూస్తూ ఉంటే అంతా విదేశీయులేనండి, భారతీయులకు ఏమి ఇంట్రెస్ట్ లేదు. విదేశీయులు ఇలాగ పెట్టి ఓహో ఇదా అంటే ఇవన్నీ కూడా బరియల్ కోసం వాడే పాట్సా. ఎందుకు అంటే అప్పుడు వాళ్ళను గౌరవించడం, పెద్దవాళ్లను గౌరవించడం అనేది ఈ సాంప్రదాయం భారతీయులకు ఎప్పటి నుంచో ఉంది. సో వాళ్ళు ఇంతలాగా అంటే ఒక గొప్ప నాగరికత ఇక్కడ ఉండేది, దానికి సంబంధించిన ఆనవాళ్లే ఇవి అన్నప్పుడు వాళ్ళ పిల్లలకు చెప్తున్నారు. సో ఇలా ఉండేది. మనం మాట్లాడుతున్న చర్చ్ కల్చర్ అంటున్నాము, అలాగే మసీదు కల్చర్ అంటున్నాము, మనం మతము అంటున్నాము. వీళ్ళు భారతీయులు అంటే మతాలే లేనప్పుడు దానికి ముందు కూడా ఇంత ఒక గొప్ప ట్రెడిషన్ని వీళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు, పెద్దలను ఇలా గౌరవించేవాళ్ళు. అది ఈ రోజు కూడా ఉంది ప్రపంచంలో అన్నప్పుడు ఎంత పెద్ద విషయము. లావోస్ వద్ద మీకు 133 కుండలు ఇలాంటివి దొరికినప్పుడు అందులో ఏముందని పరిశోధనలు చేసినప్పుడు ఇలాంటి అద్భుతాలు బయటపడితే మనకు ఎలా ఉంటుంది అంటే మన భారతీయుల యొక్క ఈ గొప్పతనము మనం ఎప్పుడు గుర్తిస్తాము? విదేశీయులు మెల్లమెల్లగా తెలుసుకొని ఇంత అద్భుతాలు వీళ్ళు చేశారా, ఇంతంత పెద్ద నిర్మాణాలు చేశారా. సో ఆఖరికి ఈజిప్ట్ పిరమిడ్లు కూడా ఇలాంటివే అన్నప్పుడు చాలా గొప్పగా ఉంది. మరి ఇలాంటి ఒక రీసెర్చ్ని మీరు ఎలా చూస్తున్నారు, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.